రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీకాకుళం పట్టణం ఎమ్మెల్యే కొండు శంకర్ చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని సీపనాయుడుపేటలో కమ్యూనిటీ హాల్లో బుధవారం రాత్రి పల్లె నిద్ర చేశారు. అనంతరం అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని అనంతరం ఉదయం సీపనాయుడుపేట, ఫాజుల్బాగ్పేట ప్రాంతాల్లో అన్ని వీధుల్లో ఎమ్మెల్యే పర్యటించారు. సీపనాయుడుపేటలోని మురికినీటి సమస్య ప్రధానంగా ఉందని, సమస్యను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా అన్ని వీధుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తాగునీటి పైపులు లేకపోవడంతో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను కూడా పరిష్కరించే దిశగా తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. అలాగే ప్రజల నుంచి భూ సమస్యలు, విద్యుత్, కాలువలు, డ్రైన్లు, రోడ్లు వంటి వాటిపై ఫిర్యాదులు అందాయని ఎమ్మెల్యే చెప్పారు. వీటికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలో పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గణపతి, రెవెన్యూ సిబ్బంది, కమిషనర్ ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, స్థానిక కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా నిన్న సాయంకాలం ఫాజుల్బాగ్పేట అలాగే సీపనాయుడుపేటలో పల్లె నిద్ర కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమంలో మండల్ రెవెన్యూ తహసీల్దార్ గారు, అలాగే కార్పొరేషన్ కమిషనర్ గారు, అలాగే ఏసీపీ, ఎంహెచ్ఓ అందరూ, అలాగే ఇక్కడ నుండి మండల సర్వేయర్స్, అలాగే ఈ సచివాలయాల సిబ్బంది, నెక్స్ట్ ఈ గ్రామ పెద్దలు, అలాగే నాయకులు అందరూ కూడా, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ప్రతి ఏరియా కూడా వెళ్ళి ప్రతి సందులో కూడా తిరిగి ఇక్కడ ఈ కార్యక్రమంలో ఏంటేంటి అవసరమో, వీళ్ళకి మౌలిక వసతులు ఏంటి అవసరం, ఇవన్నీ మేము తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా పిఎన్ కాలనీలో ఈ సీపనాయుడుపేటలో మురుగునీటి సమస్య ప్రధానంగా ఉంది. సో దానికి కూడా మేము చెక్ చేసి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే వాటర్ ప్రాబ్లం ఉంది, ఎక్స్టెన్షన్ పైప్ లైన్ లేక కొన్ని వీధులకు నీరు లేదు, అవి కూడా తీసుకున్నాం. ఎక్కడ పెన్షన్ లేవని కొంతమందికి, అలాగే భూ సమస్యల పైన మాకు వినతులు స్వీకరించాం. అలాగే కొన్ని దగ్గర స్ట్రీట్ లైట్స్ లేవని వచ్చింది. ఇవన్నిటిపైన మొత్తం మేము అన్ని విచారణ జరిపాం. దీనిపైన ఎస్టిమేషన్లు వేసి ఎక్కడికక్కడ సీసీ రోడ్స్, మురుగునీటి కాలువలు, తాగునీటి కోసం ఎక్స్టెన్షన్ పైప్ లైన్, ఇవన్నీ కూడా మేము వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నాం.